చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన విషయం నేను మర్చిపోయాను మీకు చెప్పటం. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితం ఇక్కడ తిరుపతిలో అండ్ వాడు జేబులు కొట్టేవాడని వచ్చింది నాకు రిపోర్ట్ వాడిని గురించి. రైల్వే స్టేషన్లో, తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు వీడని పోలీసు వాళ్ళు రిపోర్ట్ రాశారు. అమ్మ ఇడు దొంగ, సర్లే మన కులపోడేగా. చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి 48 రోజులైంది. ఆయన మనవడు దేవాంశ్ని చూసి కూడా ఆయనకి 48 రోజులైంది. 1983లో పుట్టారు అధ్యక్ష. 1995 వరకు ఆయన ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. 12 సంవత్సరాల అధ్యక్ష, మీకే బాగా తెలుసు నాకన్నా, నేను ఎప్పుడు చూసింది లేదు. ఇది ఏ విధంగా అభివర్ణించ నాకైతే అర్థం కావడం లేదు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లే. నాకు అర్థం కాలేదు సార్. నాకు కూడా. దేవాంశ్ అడగలేదమ్మా తాత ఎక్కడ అని. ఆయన అడిగారండి, మేము వేరే ఇతర దేశాలకు వెళ్ళామని చెప్పాం. మేము ఎట్లా చెప్తాం, ఇక్కడ జరిగింది. వాడు చాలా చిన్న వయసు, వాడికి అవన్నీ వాడికి చెప్పదలుచుకోలేదు మేము. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మా 8 సంవత్సరాలు దేవాంశ రిమాండ్ రిపోర్ట్ చదివినా ఇందులో ఎవిడెన్స్ ఎక్కడ ఉంది అని చెప్తాడు. మేము ఎట్లా చెప్తాం, ఇక్కడ జరిగింది. వాడు చాలా చిన్న వయసు, వాడికి. సో తాత అంటే పేపర్ అంతే, నిజం ఎక్కడ వచ్చినా పేపర్ చేస్తాడు. ఇక్కడ ఉన్నామని కంప్యూటర్ కదా. అవును పాపం, 2-3 వారాలకు ఒకసారి వస్తున్నారు. అవును, అంటే 2 వారాలకు ఒకసారి వెళ్తాడు అమరావతికి. సో పేపర్ లోనే ఎక్కువ చూస్తాడు. చూశారు కదా, 6 ఏళ్ల క్రితమే నారా దేవాంశ్ పేపర్ చూసేవాడంట, చదివేవాడంట. లోకేషే చెప్పాడు. మరి నాయనమ్మ ఎంత దాచిపెట్టినా ఏం ప్రయోజనం? ఇప్పుడు చూడట్లేదా పేపర్లు? అన్ని పేపర్లు అవసరం లేదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా చూడట్లేదా? పెద్ద చిక్కొచ్చి పడింది కదా.